బాపట్లోని ముంపులంక గ్రామాలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 48 గంటలుగా జిల్లా అధికారులు రేయింబవళ్లు పనిచేశారని మంత్రి తెలిపారు. మరో 48 గంటల పాటు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికారుల అప్రమత్త కారణంగా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడినట్లు మంత్రి రవికుమార్ చెప్పారు. 4 రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా రైతులంతా పగలంతా కష్టపడి పనిచేసాం. చాలా వరకు ముందు ఇబ్బంది లేకుండా బయటపడి, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా దాదాపు మనం 9 లక్షల క్యూసెక్ వాటర్ వస్తాయి అనుకుంటే దాదాపు 11.5 లక్షల పైన. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా చేయాలనే దానికోసం దాంట్లో అయితే సత్యం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రాత్రి నుంచి కొద్దిగా స్లోగా తగ్గిపోతా ఉంది వరద కూడా. దాదాపు వాళ్ళకి 8.5 లక్షలకు వచ్చాం. ఇది మంచి పని. దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వర్షం సూచన కనపడుతుంది. ఇప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మన బ్రిడ్జెస్ ఉన్నాయి అక్కడ అన్ని కూడా శాండ్ బ్యాగ్స్ వేసి కాబట్టి మళ్ళీ ఇప్పుడు వర్షం పడేటప్పుడు మళ్ళీ ఏదన్నా తడిచి మళ్ళీ నానిపోయి ఏదన్నా దెబ్బతింటే బ్రిడ్జెస్ దగ్గర ఒకసారి అదొకటి జాగ్రత్తగా ఉండాలి. ఇరిగేషన్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి జాగ్రత్తగా ఉండాలి. అదొకటి. ఇంకోటి ఏమైందంటే నేను తిరిగేటప్పుడు గమనించింది ఏంటంటే హైవే మీద బ్రిడ్జెస్ పట్టాయి. రోడ్స్ కూడా మీకు ఒకసారి చెప్పిన అది అటెండ్ అయ్యారో లేదో నాకు కంప్లీట్ అయిపోయిందా, అట్లాంటివి పడినప్పుడు ఇమీడియట్ గా మనం అటెండ్ అవ్వాలి. లేదంటే ట్రావెల్ అయ్యేటప్పుడు యాక్సిడెంట్స్ అయితే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగేటప్పుడు వాటిని కూడా వీటితో పాటు వాటిని కూడా చూసుకోవాలి. ముఖ్యంగా 4 రోజుల నుంచి కంటిన్యూ